Hello all, welcome to the view. And here is the review of the film Odila 2. ఏంటి నాన్ స్పాయిలర్ అనే వర్డ్ మిస్ అయింది అనుకుంటున్నారా? వెయిట్ చేయండి, ముందు ముందు మీకే తెలుస్తుంది. ఎనీవే, మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే హారిబుల్ భయ్యా, అవుట్ రైట్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ కంప్లైంట్స్ అబౌట్ దిస్ ఫిల్మ్. మోడర్న్ టైమ్స్లో దేవుడి సినిమాలు చేసినప్పుడు ఎంత నీట్గా చేస్తున్నారంటే ఒక అఖండ, హనుమాన్ మూవీస్ని ఎగ్జాంపుల్గా ఇవ్వచ్చు. బట్ ఎలా చేయకూడదు అంటే మాత్రం ఓదిలే 2నే ఇవ్వచ్చు. మూవీని ఓదిలే 1కి కంటిన్యూషన్లో స్టార్ట్ చేస్తారు. విలన్ మళ్ళీ ఆత్మలా రిటర్న్ వచ్చినట్టు చూపిస్తారు. ఇప్పుడు ఆ విలన్ ఊరిలో అందరు అమ్మాయిల్ని పాడు చేసి చంపడం అనేది సీన్. ఓకే, బట్ ఆ అమ్మాయిల్ని స్లీజీగా ఎందుకు చూపిస్తున్నారు? వాట్స్ ద పర్పస్? ఈ పుట్టుమచ్చలు, ఈ సీన్లు ఏంటి? ఏదో దెయ్యం వచ్చింది చంపేసింది అంటే ఎలా అయినా పెట్టచ్చు. బట్ ఈ మూవీలో ఆ డెత్స్ హారిబుల్గా ఉంటాయి, ఎంత గ్రూసంగా చంపారు అని చెప్పడానికి ఏది పడితే చేస్తున్నారు. విరూపాక్షలో కూడా ఒక డెత్ ఉంటుంది, అది చూస్తే భయం వేస్తుంది. ఆల్సో అది చూస్తే ఇంకెవరికి ఏం కాకూడదు అనిపిస్తుంది. బట్ ఈ మూవీలో మాత్రం ఏంటంటే మాకు ఇదేనా ఫీల్ వస్తుంది. ఫస్ట్ డెత్కి అయితే లిటరల్లీ తలకి జామ్ పూసినట్టు ఉంటుంది. ఆ పావురాల విఎఫ్ఎక్స్ ఏంటి సార్? ఇంకా చక్రవాకం సీరియల్ బిగినింగ్లో వచ్చే పావురాలే రియల్ ఉంటాయేమో. ఇక విలన్ విఎఫ్ఎక్స్ అయితే చెప్పక్కర్లే, ది వర్స్ట్. అండ్ ఈ మూవీలో ఈ ఉమెన్ రిప్రజెంటేషన్ ఒకటే కాదు, కావాలనే మనలో ఎమోషన్స్ ఎవోక్ చేయాలని ఆవులను కొడతారు, అప్పుడు హీరోయిన్ వచ్చి కాపాడింది అంటారు. ఇలాంటివి చేసేటప్పుడు ప్రిటెన్షియస్ అనిపించకూడదు. కానీ ఈ సినిమాలో ర్యాండమ్ గా ఆవులను ఎత్తుకుపోతారు, విచ్ హెస్ నథింగ్ టు డూ విత్ ద ప్లాట్. ర్యాండమ్ క్యారెక్టర్స్ వస్తాయి అండ్ ఆ క్యారెక్టర్ శివుని తిడతారు, ఏం చేశాడు మీ శివుడు అన్నట్టు. వై? బట్ అలా అనగానే మనకు కోపం వచ్చేస్తుంది, అప్పుడు హీరోయిన్ ఫైట్ చేయాలనుకుంటాం. ఇదేనా సార్ రైటింగ్ అంటే? అండ్ ఐ డోంట్ సీ 1% రైటింగ్ దేర్. వేరే మేకర్స్ కూడా దేవుడి సినిమాలు తీశారు, ఆ మూవీస్ చూసినప్పుడు ఒక హై వస్తుంది. బట్ ఈ మూవీలో ఒక్క సీన్ కాదు, హై అన్న మాట పక్కన పెట్టండి, నీరసం వస్తుంది. ఓవర్ స్ట్రెచ్డ్ మూవీ. రాజమౌళి గారు ఒక మాట అన్నారు, ఒక క్యారెక్టర్ డెత్ ఉంటే ఆ డెత్ వల్ల స్టోరీ ఏదో ఒకటి మారాలి అని. కానీ ఈ మూవీలో ఒక మెయిన్ క్యారెక్టర్ ని ర్యాండమ్ గా చంపేస్తారు. అసలు డెత్ ఉన్నా లేకపోయినా స్టోరీ ఇస్ ద సేమ్, ఏం మారదు. ఇంకా ఈ మూవీ గురించి ఏం చెప్పమంటారు? ప్రాబ్లమెటిక్ ఉందనాలా, లేకపోతే ప్రిటెన్షియస్ ఉందనాలా? దేవుడి మీద మూవీస్ తీస్తే ఒక హైతో బయటకు రావాలి. బట్ ఇది మాత్రం నిజంగా డివోషనల్ ఫీలింగ్ ఉండే వాళ్ళకి కూడా చిరాకు వస్తుంది. ఎక్సెప్ట్ ఫర్ రజనీష్ లోకల్ మ్యూజిక్, ఐ డోంట్ సీ ఎనీ పాజిటివ్. తమన్నా గారి యాక్టింగ్ కూడా బాలేదు. హెబ్బా పటేల్ గారు అయితే ఒక సీన్ లో ఏడుస్తున్నారో నవ్వుతున్నారో అనే డౌట్ వస్తుంది. అండ్ విలన్ ఆవహించాడని చెప్పడానికి కళ్ళకి రెడ్ లైన్స్ ఏవో పెడతారు, ఎంత ఆడ్గా ఉందో అసలు. ఆ విలన్ రోల్ అయితే బ్యాడ్లీ రిటర్న్, మేకప్ బాగోదు. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ గురించి నన్ను అడగద్దు. పొద్దున్న పూట కూడా క్యారెక్టర్స్ వెనకాల లైట్లు పెడతారు అండ్ ఆ లైట్స్ కనిపించేస్తూ ఉంటాయి కూడా. తమన్నా గారు సోఫార్ చేసిన మూవీస్ లో మేకింగ్ వైజ్ లీస్ట్ క్వాలిటీ అయితే ఇదే. అండ్ ఆ విఎఫ్ఎక్స్ షాట్స్ ఇవన్నీ బడ్జెట్ లేనప్పుడు చాలా కేర్ తీసుకొని చేసుకోవాలి. అండ్ ఆల్సో ఇక్కడ ఇష్యూ బడ్జెటే కాదు, పక్కా మేకింగ్ లోనే ఇష్యూ ఉంది. ఇంత లో క్వాలిటీ డెలివర్ చేసినా ఏం కాదు అన్నట్టే చేశారు. గ్రేడింగ్ కూడా అంతే. అండ్ ఆ క్లైమాక్స్ ఫీల్స్ ఓవర్ స్ట్రెచ్డ్. ఇదంతా అయిపోయిందా అండ్ మళ్ళీ లాస్ట్ లో వచ్చి పార్ట్ 3 అంటారు. దేవుడి మీద శ్రమ తీస్తే జాగ్రత్తగా తీయండి సార్. ఇలా లాక్లస్టర్ రైటింగ్ తో జనాల సెంటిమెంట్లు యూస్ చేసి ఎమోషన్స్ ఎవోక్ చేయొద్దు. దట్స్ ద రివ్యూ గైస్. ఇలాంటి రివ్యూస్ మీకు ప్రతి వీక్ వస్తూనే ఉంటాయి. సో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద వ్యూ and hit the bell icon for more updates. Signing off, Team The View.